డబ్బు మనిషికి బతకడానికి అవసరం. కానీ ఒక ఊరులో డబ్బు పెట్టుకుంటే అది నేరం అవుతుంది అని చెబితే ఆ ఊరులో డబ్బు ఎక్కడికి పోతుంది? ఎవరూ దొంగ కనిపించరు. సీసీటీవీ లేదు, ఓటీపీ లేదు. కానీ డబ్బు మాత్రం మాయం. ఇది దొంగతనం కాదు, ఇది ఒక శాపం కథ. నా పేరు రాజు. నేను మనీ మిస్టరీ వీడియోలు చేసే యూట్యూబర్. ఒకరోజు నా టెలిగ్రామ్ గ్రూప్లో ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. అన్నా, మా ఊరికి ఒకసారి రండి, మా అందరి డబ్బు మాయమవుతోంది. బ్యాంక్ కూడా ఏమీ చెప్పట్లేదు. పోలీసులకు కూడా భయం వేసింది. మీరు మాత్రమే చెప్పగలరు అన్నా. లోపల క్యూరియాసిటీ పెరిగింది. ఇది నకిలీ స్కామ్ అయి ఉండొచ్చు. కానీ ఆ వాయిస్లో ఉన్న కంపనం నిజంగా ఏదో ఉంది అనిపించింది. కెమెరా, డ్రోన్, మైక్ అన్నీ తీసుకుని ఓ చిన్నారి వేటగాడులా ఆ మిస్టరీ గ్రామానికి బయలుదేరాను. ఆ ఊరు పేరు చిన్న వెంకటపురం. ఊర్లోకి పాదం పెట్టగానే ఏదో విచిత్రం అనిపించింది. పూర్తి నిశ్శబ్దం. ప్రజలు భయంతో ఉన్నట్టు. మాట్లాడితే కూడాగా. ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి చెప్పింది, అన్నా, మా నాన్న ఖాతాలో 20,000 ఉండేది. రాత్రికి ఉదయానికి 5,000 మాత్రమే మిగిలింది. అంతేకాదు, ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వచ్చి, నా పొదుపు డబ్బు అంతా మాయమైపోయింది బాబూ. ప్రతిరోజు 200 రూపాయలు లేదా 500 రూపాయలు మాయం అవుతోంది. అది ఎలా? ఎవరు? ఏం చేసి? ఏదీ అర్థం కావడం లేదు. నేను వెంటనే బ్యాంక్కి వెళ్ళాను. మేనేజర్ టెన్షన్తో, రాజుగారు, ఇది ఫ్రాడ్ కాదు, హ్యాకింగ్ కాదు, ఇది ఒక 100 ఏళ్ల నాటి శాపం అంటారు అన్నాడు. మొదట నేను నవ్వేశాను. కానీ రాత్రి వచ్చే మేలుకొలుపు నాకు ఎదురవుతుందని తెలియదు. నేను గ్రామంలో రాత్రి ఉంటానని చెప్పారు. అందరూ భయపడి వెళ్ళొద్దని చెప్పారు. కానీ నేను రికార్డ్ కోసం అక్కడే టెంట్ వేసుకున్నాను. రాత్రి ఖచ్చితంగా 12 గంటలు అయ్యింది. ఏదో శబ్దం వినిపించింది. చింగ్ చింగ్ చింగ్. నాణేలు ఒకదానిపైన ఒకటి పడుతున్నట్టు నా గుండె దడదడ కొట్టింది. ఆ శబ్దం గ్రామం చివరిలో ఉన్న పాత బావి దగ్గర నుంచి వస్తోంది. ఫ్లాష్ లైట్ తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒక నీడ నిలబడి ఉంది. ఆ నీడ లెక్కలు పెడుతున్నట్టు కనిపించింది. చేతుల్లో నాణేలు. అయితే విచిత్రం ఏంటంటే ఆ నీడకు కాళ్ళు లేవు. కింద మబ్బుల్లా ఉంది. నేను దగ్గరికి అడుగు వేయగానే ఆ నీడ నేరుగా బావిలోకి జారుకుంది. నేను అక్కడే షాక్ అయిపోయాను. బావి దగ్గర గాలి ఒక్కసారిగా చల్లబడింది. అక్కడ ఒక పాత పలక కనిపించింది. అందులో రాసి ఉంది, లెక్కయ్య బావి, డబ్బు సేవ్ చేసే సాహసులు జాగ్రత్త. ఉదయం గ్రామ పెద్దలు నన్ను పిలిచారు. ఒక వృద్ధురాలు చెప్పిన మాటలు. స్టోరీ అసలైన టర్నింగ్ పాయింట్. బాబు, ఒక 100 ఏళ్ల క్రితం ఈ ఊర్లో లెక్కయ్య అనే మనిషి ఉండేవాడు. అతనికి డబ్బుల మీద పిచ్చి. ఎవరి దగ్గర డబ్బు ఉన్నా అతగాడి దగ్గరకు వెళ్ళి తీసుకుని లెక్క పెట్టేవాడు. డబ్బు అతనికి ఆహారం లాంటిది. లెక్కలు పెట్టడం అతని ఊపిరి. ఒకరోజు గ్రామం మొత్తం అతని ఈ అలవాటు వల్ల ఇబ్బందులు పడింది. కోపంతో ప్రజలు అతన్ని కొట్టి ఆ బావిలో నెట్టేశారు. చావడానికి ముందు అతను ఇలా అన్నాడు, ఈ ఊళ్ళో ఎవరు డబ్బు దాచినా నేను రాత్రి వచ్చి తీసుకుపోతా. లెక్క పెట్టే హక్కు ఎవరికీ లేదు, అది నాకు మాత్రమే. ఆ శాపం ఇప్పటికీ అలాగే ఉంది బాబు. నాకు కాళ్ళు వణికాయి. ఎందుకంటే నిన్న రాత్రి నేను చూసింది అదే నీడ, అదే శబ్దం. నేను గ్రామానికి ఒక ప్రాక్టికల్ టెస్ట్ చేయాలనుకున్నాను. నేను నా ఖాతాలో 3,000 రూపాయలు జమ చేశాను. మరుసటి రాత్రి మళ్లీ బావి దగ్గర ఆల్ నైట్ సెటప్ పెట్టాను. 12 గంటలు అయ్యింది. మళ్ళీ అదే శబ్దం, చింగ్ చింగ్ చింగ్. ఈసారి నేను నేరుగా కెమెరాతో దగ్గరికి వెళ్ళాను. ఆ నీడ నా ఖాతా డబ్బు లెక్క పెడుతోంది. ఎవరూ డబ్బు వదిలేసినా, ఎంత ఉన్నా ఆ నీడ లెక్కేసి కొంత తీసుకుని బావిలో దాచేస్తోంది.
నేను కేక వేసేలోపే ఆ నీడ ఒక్కసారిగా నా వైపు తిరిగింది. కళ్ళు లేని నల్లని ముఖం. చివరి మాట ఒకటే చెప్పింది, ఇక్కడ ఎవరి డబ్బు సురక్షితం కాదు అన్న వెంటనే నీడ మాయ. అప్పటి ఉదయం నా బ్యాంక్ బ్యాలెన్స్ 3,000 రూపాయలు, 1,600 రూపాయలు మాత్రమే. నేను చాలా ఆలోచించాను. లెక్కయ్యకు కావలసింది ఒకటే, లెక్కలు. అతనికి లెక్క పెట్టడానికి ఏదైనా ఉండాలి. ఊర్లో ఎవరైనా డబ్బు దాచుకుంటే అతను వచ్చేస్తాడు. అందుకే గ్రామస్తులకు ఒక ప్లాన్ ఇచ్చాను. 1. ఊరు లోపల ఎవరూ డబ్బు సేవ్ చేయరాదు. 2. డబ్బుని వెంటనే పనికొచ్చే దానికే వినియోగించాలి. 3. సేవ్ చేయాలంటే గ్రామం బయట ఉన్న బ్యాంక్లో సేవ్ చేయాలి. 4. డిజిటల్ రూపాయిలో మాత్రమే ఉంచుకోవాలి. ఒక్క వారం ఇలా చేస్తే లెక్కయ్య లెక్క పెట్టడానికి ఏమీ దొరకదు. శాపం బలహీనమవుతుంది. గ్రామం అంతా అలాగే చేసింది. 7 రోజులు. ఆ రాత్రి శబ్దం వినిపించలేదు. బావి చల్లదా కూడా లేదు. ఎవరితోనూ డబ్బు పోయలేదు. లెక్కయ్య ఆత్మ లెక్కలు పెట్టడానికి ఏమీ దొరకలేదు. శాంతించింది. గ్రామం అంతా నన్ను పెద్దయిగా పంపింది. నా కెమెరాలో ఈ కథ మొత్తాన్ని రికార్డు చేసుకున్నాను. బావి పక్కన చివరిసారి చూశాను. పలక మీద కొత్తగా ఒక లైన్ రాసి ఉంది. లెక్కలు పూర్తయ్యాయి. నేను నవ్వుకున్నాను. గ్రామం చిరునవ్వులు చూసి అంతకంటే మంచి కంటెంట్ ఇంకేం కావాలి అనిపించింది. డబ్బు అసలు మాయం కాదు. తెలివిగా ఉపయోగించకపోతేనే మాయం అవుతుంది. ఇలాంటి మిస్టరీ కథలు, సూపర్ థ్రిల్లర్ వీడియోలు ఇంకా కావాలంటే మహా తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇంకా పెద్ద పెద్ద కథలు తీసుకువస్తాను. బంగారం.